గురువే శరణం. మనం పుట్టినప్పటి నుంచి స్పెషల్లీ ఆడవాళ్ళకు చాలా సాంప్రదాయాలు ఉంటాయి. బొట్టు పెట్టుకోవాలి, చెవులు కుట్టించుకొని చెవులకి కమ్మలు వేసుకోవాలి, ముక్కు పుడక వేసుకోవాలి, గాజులు వేసుకోవాలి, మెట్టీలు వేసుకోవాలి, పెళ్ళైతే కుంకుమ పైన పెట్టుకోవాలి, అలాగే పట్టీలు వేసుకోవాలి. ఇవన్నీ లేకుంటే ఆడపిల్లే కాదు అన్నట్లు పెద్దవాళ్ళు ఎప్పుడు తిడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎందుకు తిడతారో వాళ్ళకి తెలియదు. కానీ దాంట్లో ఉన్న ముఖ్యత్వం, దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ బెనిఫిట్స్ ఎవరికీ తెలీదు చాలా వరకు. సో అదేంటని ఇప్పుడు మనం చూద్దాం. మన ఒంటి పైన వెండిని ధరించడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా చాలా చాలా సైంటిఫికల్గా ప్రూవ్ చేసి ఉన్నారండి. ఏన్షియన్ సైన్స్లో పాతకాలంలోనే వెండి యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించి ఇది వేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది కాబట్టి అవన్నీ వేసుకుంటే మంచిది అని చెప్పకుండా సాంప్రదాయంగా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, వేసుకుంటేనే అమ్మాయి అన్నట్లుగా స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు పెట్టారో ఇప్పుడు మనం దీని యొక్క బెనిఫిట్స్ చూస్తే తెలుస్తుందండి. వెండి మన హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ ఆవేశపడడం, కోపపడడం, షార్ట్ టెంపర్ ఇట్లాంటి గుణాలన్నింటినీ కూడా దూరంగా ఉంచుతుంది. ఎప్పుడు మనల్ని ప్రశాంతంగా అంటే మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ ఫ్లోని కరెక్ట్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మన బాడీ యొక్క హీట్ని కూడా బాగా బ్యాలెన్స్ చేయగలది వెండి అనమాట. ఎక్కువ వెండి వేసుకున్న వాళ్ళకి కొంతమందికి తొందరగా బ్లాక్గా అయిపోతుంది. ఎందుకు అంటే బాడీలో హీట్ అంతా కూడా వెండి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. ఇంకొకటి ఏమంటే నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా రిమూవ్ చేసేసే శక్తి వెండికి ఉంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి మనల్ని కాపాడే శక్తి కూడా వెండికి ఉందంటున్నారు. అంటే యాంటీ బ్యాక్టీరియల్గా కూడా వెండి పనిచేస్తుంది అంటున్నారు. అందుకే అప్పట్లో కాళ్ళకి గజ్జెలు ఎందుకు వేసుకునే వాళ్ళంటే మ్యాక్సిమం అంతా కూడా మట్టిలో వ్యవసాయ పని చేసేవాళ్ళు కాబట్టి కాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది కాబట్టి కాళ్ళకు పట్టీలు కానీ మెట్టీలు కానీ వేస్తూ ఉంటారు. మెట్టీలు పెళ్ళైన వాళ్ళకి బొటన్ వేలు పక్కనున్న కాళ్ళ వేళ్ళకే ఎందుకు వేస్తారు అని చూస్తే రెండో వేళ్ళ నుంచి మన యూట్రస్ అంటే గర్భాశయానికి, తర్వాత అక్కడి నుంచి హార్ట్కి ఒక కనెక్షన్ నర్వ్ ఉంటుంది అనమాట. అది వెండి వేయడం వల్ల ఎప్పుడు అక్కడ ఒక ప్రెషర్ ఏర్పడి మన గర్భాశయంలో ఉన్న ఏ ప్రాబ్లంనైనా క్లియర్ చేస్తూ మంచి బ్లడ్ సర్క్యులేషన్ని గర్భాశయానికి ఇస్తూ ఉంటుంది. అందుకోసమే వెండిని అక్యుప్రెషర్ పాయింట్గా కరెక్ట్గా రెండో వేలకి వేస్తారు. నెక్స్ట్ చెవుపోగులు లూప్స్ ఉంటాయి కదా, కరెక్ట్గా గుంతలు ఉన్న ప్లేసెస్లో మనకు ఎందుకు చెవులు కుడతారు అంటే చెవుల దగ్గర నుంచి మన బ్రెయిన్కి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటుంది, కొన్ని నర్వ్స్ కనెక్షన్స్ ఉంటుంది. అవన్నీ యాక్టివేట్ చేస్తూ ఉండడం కోసం మనకు చెవులు కుట్టి దాంట్లో వెండో బంగారమో వేస్తారు. ఈ వెండి బంగారం ఏం చేస్తుంటాయంటే ఎప్పుడు ఒక అక్యుప్రెషర్ పాయింట్స్ లాగా అక్కడ ఎప్పుడు ప్రెషర్ అవుతూ ఉండడం వల్ల అక్కడి నుంచి బ్రెయిన్కి కనెక్షన్ కరెక్ట్గా యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ నుంచి చాలా ప్లేసెస్కి అంటే హార్ట్ అటాక్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆపడానికి ఇదొక గొప్ప టెక్నిక్ అన్నమాట. నెక్స్ట్ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోవాలి? అప్పట్లో అంతా కూడా మట్టి గాజులే వేసుకునేవాళ్ళు, ఇప్పట్లో అంతా ఇనుప గాజులంతా కూడా వేసుకుంటున్నారు. మ్యాక్సిమం మనమంతా కూడా వీలైతే బ్యాంగిల్స్ని మట్టి గాజులో, వెండినో సిల్వరో యూజ్ చేయాలి, కానీ ప్లాస్టిక్కో లేకుంటే ఐరన్ యూజ్ చేయకూడదు. ఐరన్, స్టీల్ లాంటివి మెటీరియల్స్తో బ్యాంగిల్స్ని యూజ్ చేయకూడదు. ఎందుకంటే వెండి కానీ బంగారం కానీ పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మట్టి గాజులు వచ్చి మనము వేసుకున్నప్పుడు మూవ్ అవుతూ ఉంటుంది కదా, అంటే మన చేతిలో అది మూవ్ అవుతూ ఉంటే అప్పట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది కాబట్టి చేతిలో అది మూవ్ అవుతూ ఉండడం వల్ల మంచి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎప్పుడు మన ఫింగర్స్ దాకా వెళ్తూనే ఉంటుంది. సో దానికి రిలేటెడ్ ఎలాంటి బ్లడ్ ఫ్లో ఇష్యూస్ లేకుండా ఉండడం కోసం బ్యాంగిల్స్ని వేసుకోమని చెప్పేవారు. తర్వాత ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ వల్ల ఏ ప్రయోజనం లేదండి, అది వేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అలాగే స్టీల్ కానీ ఇంకా ఈ ఐరన్తో చేసిన బ్యాంగిల్స్ అన్నీ వేసుకుంటే అవి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల మీకు నష్టం ఏర్పడేచ్చే కానీ ప్రయోజనం అయితే లేదండి. సో మ్యాక్సిమం అది అవాయిడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏమంటే మన ముక్కు
పుడక ఎందుకు వేస్తారు అంటే రైట్ సైడ్ అయినా సరే లెఫ్ట్ సైడ్ అయినా సరే డైరెక్ట్గా మన యూటరస్కి కనెక్షన్ ఉంటుంది. అంటే ఆడవాళ్ళ గర్భాశయానికి ముక్కు పుడకలో ఉన్న ఆ లోయర్ పాయింట్ దగ్గర నుంచి యూటరస్కి కనెక్షన్ ఉంటుంది. దీన్ని అక్యుప్రెషర్ థెరపీస్లో CV4 అనే పాయింట్ అని కూడా అంటూ ఉంటారు. ఈ పాయింట్స్ నుంచి కరెక్ట్ కనెక్షన్ ఉండడం వల్ల యూటరస్లో ఉన్న హీట్ అంతా కూడా అది అబ్జర్వ్ చేసుకుంటుంది. వెండి వేసుకున్న బంగారం వేసుకున్న యూటరస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకోసమే ముక్కు పుడకని వెండిలోనో బంగారంలోనో వేసుకోవాలి. నెక్స్ట్ నుదిటిలో బొట్టు ఎందుకు మనం పెట్టుకోవాలి అంటే మనం ఇప్పుడు స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం లేదండి. అసలు యూజ్ చేయకూడదు. పెట్టుకుంటే నుదిటి దగ్గర కరెక్ట్గా 2 ఐబ్రోస్కి మధ్యన బొట్టు వచ్చి కుంకంతో పెట్టుకోవాలి. లేకుంటే సింధూరంతో పెట్టుకోవచ్చు. ఎందుకు అలా పెట్టుకోవాలి అంటే అక్కడ మన ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఆజ్ఞాచక్రం డైరెక్ట్గా సన్లైట్కి తగలడం వలన, అంటే ఆ బొట్టు ద్వారా తగలడం వలన యాక్టివేట్ అయ్యి ఎప్పుడు కూడా బ్లడ్ ఫ్లోని కానీ మైండ్ స్టెబిలిటీని కానీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడు మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. అంటే బాగా బొట్టు ఎక్కువ పెట్టుకునే వాళ్ళ ఫేస్ అందంగా ఎందుకు కనిపిస్తుందంటే డి విటమిన్ ఎక్కువగా అబ్జర్వ్ చేసి బాడీ స్కిన్ అంతా కూడా చాలా షైనింగ్గా ఉంటుంది. డి విటమిన్ కానీ లేదంటే చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడు డి విటమిన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండడం కోసం కుంకుమతోనూ బొట్టు పెడతారు. ఇంకొకటి ఏమంటే మన రింగ్ ఫింగర్తో కుంకుమ కానీ బొట్టు కానీ పెట్టుకుంటే అప్పట్లో ఏం బిలీవ్ చేసేవాళ్ళంటే రింగ్ ఫింగర్తో పెట్టుకోవడం వల్ల ప్రశాంతత జ్ఞానం కలుగుతుంది అని. మిడిల్ ఫింగర్ అంటే మధ్య వేల్లో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే సంపత్తి కలుగుతుంది అని బిలీవ్ చేసేవాళ్ళు అనమాట. సో ఇవి రెండూ కూడా ఒక్కొక్క పంచభూతాలకి సంబంధించినవి. ఇవే కాదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీన్ని ఇంకో వీడియోలో మళ్ళీ చేసుకుందాం. Part 2 అని పేరు పెట్టుకొని. మీకు తెలిసిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.